హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డిఎస్సి 2025 దీంట్లో ఎస్జిటి పోస్ట్లో, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో, పీజీటీ పోస్ట్లో ఎవరైతే ఫిట్ అవ్వబోతున్నారో వాళ్ళందరికీ అడ్వాన్స్గా కంగ్రాచులేషన్స్. అలాగే మీ ప్రిపరేషన్స్ అన్నీ ఒకవేళ స్లోగా ఉంటే ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసేయండి. ఈ వీడియో మీకు ఒక మంచి మోటివేషనల్ లాగా యూజ్ అవుతుంది, చూసేయండి. అయితే ఇప్పుడు నేను ఎవరి గురించి అంటే మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లేట్ బ్లూమర్స్ వాళ్ళని మనం చూడబోతున్నాం. 10 ఇయర్స్ నుంచి 15 ఇయర్స్ నుంచి ఈ డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. అంటే ఎన్నో స్ట్రగుల్స్, ఎన్నో వాళ్ళు ఫేస్ చేస్తుంటారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ, వాళ్ళ స్ట్రగుల్స్ కానీ ఇవన్నీ ఓవర్కమ్ అయిపోయి వాళ్ళు లేట్గా బ్లూమింగ్ అనేది రాబోతుంది వాళ్ళ లైఫ్లోకి ఈ జాబ్ రావడంతో. ఎవరైతే కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారో, దాని మీదనే కలలు కంటున్నారో వాళ్ళందరికీ త్వరలో జాబ్ రాబోతుంది. వాళ్ళందరి లైఫ్ అనేది హ్యాపీగా బ్లూమింగ్ అవ్వబోతుంది. అయితే కొంతమందిలో డిమోటివేట్ అయిపోతున్నారనమాట. 10-15 ఇయర్స్ నుంచి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. మినిమం 7 ఇయర్స్ నుంచి మా క్లాస్మేట్స్ కూడా చాలా వరకు 5-6 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు. అయితే వాళ్ళలో ఎక్కడో డిమోటివేట్ అవుతున్నారు. అది ఎందుకు అవుతున్నారు? వాళ్ళకి ఇలా డిమోటివేట్ అవ్వకుండా అలాగే వాళ్ళకి కొన్ని ఏవైతే ఉంటాయో స్ట్రాటజీస్ అనేవి అవి డిస్కస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఎవరైతే డిమోటివేట్ అవ్వబోతున్నారు, 10-15 ఇయర్స్ నుంచి చదువుతూ కూడా కొద్దిగా డిమోటివేట్ అవుతున్నారు, కొంచెం డిప్రెషన్లో ఉన్నారు, కొంచెం స్ట్రెస్లో ఉన్నారు, ఆ స్ట్రెస్ నుంచి కొంచెం బయటికి తీసుకురావడానికే ఈ వీడియో అనమాట. మీరు 10-15 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకే ఈ పోస్ట్ రాబోతుంది. 10-15 ఇయర్స్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పోస్ట్ రాబోతుంది. ఒక 95% ఈ పోస్ట్ మీకే. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మీరు వెయిట్ చేశారు, ఊరికే వెయిట్ చేసిన వాళ్ళకైతే ఇది దక్కదు. ఎవరైతే దీని గురించి ఆలోచిస్తూ, దీని మీదనే టైం స్పెండ్ చేస్తూ, దీని గురించే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకి కంపల్సరీ ఈ జాబ్ వస్తుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ వీడియోలో ఇప్పటికిప్పుడు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా కొన్ని టిప్స్ ఉన్నాయి. అది లాస్ట్ వరకు చూస్తే తెలిసిపోతుంది అనమాట. ఆ టిప్స్ ఏంటి, ఇప్పుడే ప్రిపేర్ అవుతున్నాం మేము, మాకు ఏమైనా కొన్ని టిప్స్ ఉన్నాయంటే దానికి కూడా ఉన్నాయి, వెయిట్ చేయండి. ఇప్పుడు పోతే మీరు 10-15 ఇయర్స్ నుంచి ఫాలో అప్ అవుతున్నారు. డిఎస్సి అంటే ఏంటి మీకు తెలుసనమాట, రోస్టర్ ఏంటి, ఎలా చేస్తే మీకు ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవ్వగలరు, ఇవన్నీ మీకు తెలుసు. కానీ మీలో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ పోటీని మీరు తట్టుకోగలరా అని మీకు ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు. దీని ఆన్సర్ కంపల్సరీ మీరు తట్టుకోగలరు. ఖచ్చితంగా మీరు ఈ పోటీని మీరు తట్టుకోగలరు. ఎందుకంటే అకాడమిక్ స్టాండర్డ్స్లలో మీరే ఎక్కువగా ఉంటారు. అది నేను రాసి ఇవ్వగలను. అకాడమిక్ స్టాండర్డ్స్లలో మీకు ఎక్కువగా స్టాండర్డ్ వాల్యూస్ ఉంటాయి. కాకపోతే అవన్నీ ఎంతో టైం అయిపోయేసరికి ఏమవుతాయంటే అవి విస్మృతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే మీరు అవి గుర్తుకు రావు. మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయడం, మళ్ళీ ఒకసారి చేస్తే కంపల్సరీగా మీకు అవన్నీ గుర్తుకొస్తాయి అన్నమాట. నెక్స్ట్ది ఏంటంటే టైం సరిపోవట్లేదు, టైం సెట్ అవ్వట్లేదు. అంటే మీకు రివిజన్కే టైం సరిపోవట్లేదు చాలామందికి. అది ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. మీకు రివిజన్కి టైం సరిపోవట్లేదు, కానీ ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా మీకు ఒక నెంబర్ చూపిస్తూ కాంపిటీషన్ అని మీరు ఫీల్ అవుతున్నారు. ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మాట్లాడదాం, ఏం చేస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు అనేది. అయితే ఇప్పటి వరకు స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు, మీరు చేశారు. రివిజన్కి టైం సరిపోవట్లేదు, లేదా చదవడానికి టైం సరిపోవట్లేదు, మాకు ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ వీడియో ఆడవాళ్ళ కోసం అండి. అంటే వాళ్ళ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లల వర్క్స్ చేస్తుంటారు. కంపల్సరీ ఒక ఉమెన్ అంటే లేదా ఒక అమ్మాయి అంటే కంపల్సరీ వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెస్ ఉంటుంది. 2 రకాల స్ట్రెస్ అనేటివి పెట్టుకొని కూడా వాళ్ళు ఒక చిన్న హోప్ అనమాట, జాబ్ వస్తే తమ లైఫ్ సెటిల్ అయిపోతుందని వెయిట్ చేస్తుంటారు అనమాట. మీరు బాగా ఆలోచించండి. మీకు ఇప్పటి వరకు ఆల్రెడీ మొత్తం కంప్లీట్ అయిపోయి ఉంటుంది. రివిజన్కి మీరు టైం సరిపోవట్లేదు. ఒక టైం టేబుల్ వేసుకుంటే ఆ టైం టేబుల్ వేసుకున్న రోజు నుంచి ముందు వరకు కూడా బాగానే చదివి ఉంటారు. టైం టేబుల్ సెట్ చేసుకొని టైం టు టైం చూసుకున్న రోజు మాత్రం ఎలాంటి ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదన్నమాట. వాళ్ళు ఏం చేయాలి, ఇవన్నీ మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఒక టైం టేబుల్ వేసుకుంటే అది సెట్ అవ్వట్లేదు, ఒక రకంగా మనం చదువుదాం అనుకుంటే ఆ పని అవ్వట్లేదు, ఎవరో ఒకరు వచ్చి మాట్లాడుతుంటారు, ఏదో ఒకటి ఇలా దాని నుంచి ఓవర్కమ్ ఎలా అవ్వాలి అనే దాని గురించి కొంచెం మీరు డిమోటివేట్ అవుతున్నట్లు అనిపించింది అనమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, మీరు ఒక టైం టేబుల్ వేసుకుంటారు. టైం టేబుల్ వేసుకొని ఈ టైం నుంచి చదువుకోవాలి, ఈ టైం నుంచి వర్క్ చేసుకోవాలి, ఇలా మీరు టైం టేబుల్ వేసుకొని ఉంటారు. ఆ టైం టేబుల్ వేసుకునే నెక్స్ట్ రోజు నుంచే అది వర్కౌట్ అవ్వదన్నమాట. చాలా వరకు వర్కౌట్ అవ్వదు.
మనం ఏం చేస్తాం 1-2 డేస్ చూసి టైం టేబుల్ లేదు ఏం లేదని చెప్పి వదిలేసి పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా ఈ టైం టేబుల్ ఏదైతే ఉందో మీరు చేయగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 టాపిక్స్ కవర్ చేద్దామనుకుంటే ఆ రోజు ఒక్క టాపిక్కే అయిపోయి ఉంటుంది. అప్పుడు టైం టేబుల్ వేస్ట్ అనుకోవడం కాదు, మీరు డైరీ మెయింటైన్ చేయండి. ఒక రోజులో ఎన్ని టాపిక్స్ కవర్ చేశాం అనేది రాసుకోండి. నెక్స్ట్ డేకి ఎన్ని టాపిక్స్ కవర్ చేశారనేది రాసుకోండి. దీనికి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లేకపోతే ఏ టైమ్స్లలో అడ్జస్ట్ అయితే మీకేం జరుగుతుంది అంటే, ఒకవేళ ఆ టైంలో ఇప్పుడు నిద్రపోయే టైంలో దాన్ని యూజ్ చేయడమా, లేదా పని చేసుకునే టైంలో హెడ్ఫోన్స్ పెట్టుకొని యూజ్ చేయడమా, ఇట్లా ఈ టైంని మీరు అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ డే డైరీ రాస్తూ ఉండండి. అట్లా ఒక 1-2-3 డేస్ డైరీ రాసినట్లయితే మీకు ఎక్కడ టైం వేస్ట్ అవుతుంది, ఎక్కడ మీరు ఇంకొంచెం టైం పెట్టొచ్చు అనే విషయం అనేది క్లారిటీ వస్తుంది. ఇంకొకటి కాంపిటీషన్ అంటారా, మీరు చూసిన కాంపిటీషన్ కన్నా ఇదేం ఎక్కువ కాదు అనేది మైండ్లో పెట్టుకోండి. ఎందుకంటే అకాడమిక్ స్టాండర్డ్స్ కానీ మీకు ఉండే నాలెడ్జ్ కానీ మీకే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు రివిజన్ చేసే టైమే కాబట్టి చాలా వరకు మీరు రివిజన్ చేయండి. ఇంకోటి, మీరు అంతా కంప్లీట్ అయినా కూడా యాంగ్జైటీకి లోనవుతున్నారు, కొంచెం టెన్షన్ పడుతున్నారు. ఏం కాదు, మిమ్మల్ని మీరు నమ్మండి, ఖచ్చితంగా మీకే సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. ఇంకా మీకు ఎవరికైనా అంటే ఎక్కువ డేస్ నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాము కానీ మాకు కొంచెం ఎందుకో తెలియట్లేదు, ఈ ప్రాబ్లం మాకుంది అనేది మీకు ఏమైనా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఏమనుకుంటానంటే, మీరు ఈ కాంపిటీషన్కి మీరు తట్టుకోగలరా లేదా అనేది మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటున్నారు. అలాగే ఒక టైం టేబుల్ వేసుకున్నా లేదా ఏదైనా మనం చదువుదామని ట్రై చేసినా మనకి చాలా రెస్పాన్సిబిలిటీస్ వస్తున్నాయి, ఇవన్నీ వస్తున్నాయి. దీని నుంచి ఓవర్కమ్ అయ్యేది ఎలా అనేది కూడా మీ మైండ్లో ఉండి ఉంటుంది. ఈ రెండింటినీ సెట్ చేసుకోండి, సక్సెస్ అనేది మీదే. ఇకపోతే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఉంటారు, వాళ్ళకి ఎలాగా అంటే, మీరు ఇప్పుడే స్టార్ట్ చేశారు, మీరు ఏం కంగారు పడకండి. సిలబస్ కాపీ తీసుకోండి. సిలబస్ కాపీ తీసుకొని ప్రతి ఒక్క టాపిక్ ఏదైతే ఉంటుందో గూగుల్ సెర్చ్ చేయండి. ఇప్పుడున్న జనరేషన్కి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, గూగుల్ సెర్చ్ చేయండి. మీకు ప్రతిదీ మీ ఫోన్లో మీకు అందుబాటులో ఉంది. చాలా వరకు ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి, మీరు క్లాసెస్ వినండి. ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ డిఎస్సి అయినా వస్తుంది. మీ టైం బాగుంటే, మీరు పెట్టిన ప్రతి ఆన్సర్ కరెక్ట్ అయితే ఈ డిఎస్సిలోనే మీకు కూడా జాబ్ అనేది వస్తుంది. ఇక్కడ మెయిన్ ఏంటంటే, ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. నెగిటివ్ మార్క్స్ లేనప్పుడు మీరు కాన్ఫిడెంట్గా ఆలోచించి అనలైజ్ చేసుకొని పెట్టే బిట్టే కరెక్ట్ అయ్యేదానికి 95% ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైనా సరే 10-15 ఇయర్స్ నుంచి ఫాలో చేస్తున్న వాళ్ళు కానీ, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, మీరంతా కూడా కాన్ఫిడెంట్గా దాన్ని ఎస్టాబ్లిష్ చేయగలగాలి, అనలైజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ పెట్టగలగాలి. అప్పుడు మీరు చదువుకున్న దానికి అర్థం ఉంటుంది. అంటే ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ మైండ్ అలాగే మీరు అంతా కూడా ఫిట్గా ఉన్నట్టయితేనే ఈ ఎగ్జామ్లో మీరు సక్సెస్ అవ్వగలరు. మీ మైండ్ డిస్టర్బ్గా ఉన్నా లేదా టెన్షన్గా ఉన్నా, వస్తుందా రాదా, పోస్ట్పోన్ అవుతుందా అవదా, లేదా ఇది ఏదైనా పాలిటిక్స్ జరుగుతాయా, లేదా ఇవన్నీ మీ మైండ్లో ఉన్నట్లయితే మీరు యాంగ్జైటీ ఎక్కువగా లోన్ అవుతారు. మీరు ఏం చదివినా మీకు గుర్తుండదు, ఎగ్జామ్లో సరిగా పార్టిసిపేట్ చేయలేరు. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీ మెంటల్లీ మీరు స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలి, మీరు హెల్దీగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, మీకు నిద్ర వస్తే నిద్రపోండి, ప్రాబ్లం లేదు, కానీ ఎక్కువసేపు నిద్రపోకండి. మీరు నిద్రపోకుండా చదివితే మీ మైండ్ అలసిపోతుంది. దానికి రెస్ట్ లేకుండా చదివితే ఏది గుర్తుపెట్టుకోలేదు, అది సరిగా అనలైజ్ చేయలేదు. మీరు ఒక చిన్న విషయాన్ని కూడా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీకు నిద్ర టైమింగ్స్ అంటే మార్నింగ్ టైమ్స్ నిద్రపోకండి, నైట్ టైమ్స్ మేల్కోకండి. నైట్ టైమ్స్ కంప్లీట్గా నిద్రపోండి, ఎందుకంటే ఎగ్జామ్ టైంలో నిద్ర వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చదివినా పర్ఫెక్ట్గా మీ మైండ్లో ఫిక్స్ అయ్యేటట్టు చదువుకోండి. ఆ చదువుకున్న మీరు ప్రతి ఒక్క అంశాన్ని కూడా, ప్రతి ఒక్క దాన్ని కూడా మీరు అనలైజ్ చేయగలగాలి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ 4 బిట్స్ చూస్తే మీరు ఆన్సర్ పెట్టగలగాలి. అలా చదివితేనే మీకు అక్కడ జాబ్ వస్తుంది. మీరు ఊరికే కంటెంట్ చదివేసాము, మేము అన్నీ చదివేసాము, ఊరికే రివిజన్ చేయాలి, ఊరికే రివిజన్లు ఇవన్నీ కాదు. ప్రాక్టీస్ పేపర్స్ చేయండి. ఇంకోటి, ఎక్కువ స్ట్రెస్కి లోన్ అవ్వద్దు. మీకు ఏం జరిగి ఉంటుందో, ఏం రాసి పెట్టి ఉంటుందో అదే జరుగుతుంది. మీ వంతు మీరు మీ 100% ఎఫర్ట్ అనేది పెట్టండి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినా కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మీరు దాని మీదనే ఫోకస్ పెట్టి చదివి మీ మైండ్లో పెట్టుకొని మీరు అనలైజ్ చేసుకొని స్ట్రెస్ అవ్వకుండా మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు కంపల్సరీ జాబ్ వచ్చే అవకాశం అనేది ఉంది. ఇంకా మీకు ఏమైనా ఒకవేళ డౌట్స్ ఉంటే అడగండి. ఒకవేళ మీకు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకోటి ఏంటంటే, నేను టెట్ క్వాలిఫై అయినా కాకపోయినా
డిఎస్సి రాయొచ్చు అని ఒక వీడియో చేశాను. దానికి చాలామందికి చాలా డౌట్స్ వచ్చాయి. ఏంటంటే మేము బయోకెమిస్ట్రీ అయిపోయింది మేము రాయొచ్చా, బయోటెక్నాలజీ అయిపోయింది మేము రాయొచ్చా అని అడిగారనమాట. ఫస్ట్ చూడండి, ఎస్జిటి అంటే ఇంటర్ అయిపోయిన తర్వాత టీటీసీ అనేది ఉంటుంది. ఈ టీటీసీ అయిపోయిన తర్వాత టెట్ క్వాలిఫై అయిన వాళ్ళందరూ ఎస్జిటి రాస్తారు. స్కూల్ అసిస్టెంట్ ఇది డిగ్రీ అయిపోయిన తర్వాత బీఎడ్ ఉంటుంది. ఈ బీఎడ్ అయిపోయిన తర్వాత టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ రాస్తారు. ఇక్కడ పీజీటీ అనే పోస్టులు ఉన్నాయి కదా, ఇవి మాస్టర్ సైన్స్ పీజీ కోర్స్ కంప్లీట్ అయిపోయి బీఎడ్ రాసిన వాళ్ళు దీన్ని రాయొచ్చు అనమాట. ఎలిజిబిలిటీ ఉంది అంటే టెట్ క్వాలిఫై కాకపోయి అంటే టెట్ దీనికి ఉండదు. ఈ ఎగ్జామ్ మీరు రాయొచ్చు అనమాట, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్. అయితే బయోటెక్నాలజీ వాళ్ళు రాయొచ్చా, లేదా బయోకెమిస్ట్రీ వాళ్ళు రాయొచ్చా, తెలుగు అయిపోయింది మేము రాయొచ్చా అంటే మీరు డిఎస్సి అప్లై చేసేటప్పుడు అకాడమిక్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. అకాడమిక్ స్టాండర్డ్స్లో ఇంటర్ ఏ సబ్జెక్ట్స్తో కంప్లీట్ చేశారు, డిగ్రీ ఏ సబ్జెక్ట్స్తో కంప్లీట్ చేశారు, మీ ఎంఎస్సి ఏ సబ్జెక్ట్స్తో కంప్లీట్ చేశారు అనే డేటాని మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా ఫిల్ చేసిన తర్వాత లాస్ట్లో మీరు పీజీటీ పర్టికులర్ సబ్జెక్ట్ బయో సైన్స్ కానీ, పీజీటీ ఫిజికల్ సైన్స్ కానీ, పీజీటీ మ్యాథ్స్ కానీ మీరు ఎలిజిబుల్ అవుతారు అని చూపిస్తుంది అనమాట. చూపించిన తర్వాత మీరు పేమెంట్ చేయాలి. పేమెంట్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది ఫిల్ అయినమాట. ఇదనమాట. టెట్ క్వాలిఫై అయినా కాకపోయినా మీరైతే డిఎస్సి రాయాలి అని మీలో ఉంటే మీరు అప్లై చేయొచ్చు. అయితే ఈ పీజీటీ దానికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. అది క్వాలిఫై అయితేనే ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. ఇదండి కంప్లీట్ వీడియో. మీకు ఏదైనా ఒకవేళ ఇంకా మీకు ఏమైనా మీకు చెప్పాలనిపిస్తే లేదా మీకు ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.